హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు ఇటు సమయాన్ని మనకు అనుకూలించి బలపరిచి ఆయన సన్నిధానంలో మరి చేరి ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుడి ధన్యతను మనకు దయచేసినందుకు ఒకసారి రెండు చేతులు మరి పైకెత్తి దేవుని హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం ఈ దిన ధ్యానం చేయడానికి పరిశుద్ధపరచబడిన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు లేదా 4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు 5 వచనాలు చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి యొక్క మాట దీవించును గాక. మనకి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. చదవబడిన లేఖనము ద్వారా ఈ దిన జ్ఞానములతో మనందరి ఆత్మలను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుళ్ళారా, చేరి ఉన్న మీ అందరికీ కూడా మరొక మారు ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి బలపరిచి తన వెలుగులో నడిపించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని సంగమా, చదవబడిన మాటలు చాలా అమూల్యమైనవి ఉంటూ ఉన్నాయి. యోహాను గారు ఈ సువార్తను శుభవార్తగా సకల జనులకు అందించుటకు రాసిన శుభవర్తమానం. అయితే ఇక్కడ యోహాను గారు మరి ప్రభువైన క్రీస్తుని గురించిన మాటలు మరి ఎరిగిన వాడై, దగ్గరుండి ఆయనను చూసిన వాడై, ఆయన పుట్టినవాడు కాదు ఉన్నవాడు అనడానికి నిరూపణగా మరి ఈ మాటలను తెలియజేశాడు. ఆయన రాస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు పుట్టాడు అనడానికి అనేక మరి లేఖనాలు, అనేక వాక్యాలు మనకు తేట తెల్ల పరుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ యోహాను గారు ఒక ప్రాముఖ్యమైన మాటను మనకు తెలియజేస్తున్నారు. ఆ మాట మీదే ఈరోజు సందేశము ఉంటుంది. ఏమని అంటే, ఒకసారి మరలా చదవబడిన వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తా. ఆది యందు ఏముందంట? వాక్యం ఉండెను. వాక్యము ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఏమై ఉంది? దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆది యందు ఉన్న వాక్యము దేవుని యొద్ద, ఉన్నబడిన వాక్యము మరలా దేవుడై ఉన్నది. మరొక విషయం అక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము. సమస్తం అంటే ఎంత? అన్ని, భూలోకంలో ఉన్న అన్ని. ఎంత అని చెప్పడానికి వీలు లేదు. ఇంత 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 అని చెప్పడానికి ఎంత మాత్రమును వీలు లేదు. సమస్తము. అక్కడ అన్నాడు, ఏమన్నాడు? సమస్తము ఆయన మూలముగా కలిగెను. మూలము అంటే ఏంటి? మూలము అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పని చేశాడు, మంచి కానీ చెడ్డ కానీ. ఇప్పుడు ఏమంటారంటే, అంతమందిలో ఆ వ్యక్తి ఆ పని చేశాడు కాబట్టి దీన్ని చేసినందుకు వీడే కారకుడు అని అంటారు. అవునా కదా? ఇది చేసిన వాడు, అది మంచి కానీ చెడ్డ కానీ, ఇది చేసినవాడు వీడే, దీనికి కారకుడు వీడే. చెడ్డ చేస్తే వాళ్ళు కొడతారు, మంచి చేస్తే పొగుడుతారు. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ఒక అమూల్యమైన మాట ఏమిటి అనంటే, ఆయన లేకుండగా ఏమీయూ కలగలేదు. హల్లెలూయా. ఆయన మూలముగా సమస్తము కలిగెను. అందుకే ఈ దిన దేవుని సందేశం కలిగి ఉండుట. ఈ దిన దేవుని సందేశం ఏంటి? కలిగి ఉండుట. ఏం కలిగి ఉండాలి? ఆయన లేకుండగా సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. మరి కలిగి ఉండుట ఏంటి? మరి కలిగి ఉండుట అంటే అనేక విధాలుగా మనము అర్థం చేసుకునే వాళ్ళు చాలా మందిగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు ఒక్క మాట మీద మనము కొన్ని విషయాల్లో ధ్యానం చేద్దాం. పిల్లరా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో కలిగినది, 3వ వచనంలో అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. ఆయనలో ఏమున్నది? జీవము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఈ మాట ఎక్కడో చోట మనకు ఈరోజు వినబడబోతుంది. హల్లెలూయా. ఆయన లేకుండగా ఏదియో కలగలేదు, ఆయనలో జీవము, జీవము ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి చెప్పాలి? జీవం అంటే ఏంటి? ప్రాణము. జీవం అంటే ప్రాణము. ప్రియమైన వారలారా, జీవము ఇప్పుడు ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ఆయనలో జీవం ఉన్నందున ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు గ్రహించారు? ఎవ్వరు గ్రహించాలి. అక్కడ చెప్తున్న మాట ఏంటి? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు లైట్ ఉంది, ఈ వెలుతురు మనకి ఇస్తూ ఉంది. ఆ బల్బుని ఎవరైనా గ్రహిస్తారా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా. వెలుతురు ఉంది కాబట్టి అన్ని పనులు చేసుకోగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు దాన్ని గ్రహిస్తారు చెప్పండి? ఆ వెలుతురు ఆ చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, అయితే దాన్ని ఎవరు గ్రహించలేదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కానీ ఎప్పుడు దాన్ని గ్రహిస్తారు? ఒక ప్రశ్న చెప్పాలి. ఎప్పుడు ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దానిని ఎప్పుడు గ్రహిస్తారు? అమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు గ్రహిస్తారు అని అంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో బల్బు వెలుగుతూ ఉంది. బల్బు వెలుగుతున్నంతసేపు దాని వైపు మనం చూడం.
అవునా కదా? అది వెలుగుతున్నంతసేపు ఆ వెలుతురులో అన్ని పనులు చేసుకుంటాం, అన్ని చక్కబెట్టుకుంటాం, అన్ని చేసుకుంటాం, హాయిగా ఆ వెలుతురులో కూర్చుంటాం. బై మిస్టేక్ ఏమన్నా అయింది అని అంటే ఏం చేస్తాం? టక్కని దాని వైపు చూస్తాం. అవునా? ఫాస్ట్గా మనం దృష్టి పోయేది దేని వైపు అంటే ఆ బల్బు వైపు. మన దృష్టి అంతా ఆ బల్బు ఎందుకు ఆరిపోయింది అంటే కరెంటు వెళ్ళిపోయింది. పిల్లరా, ఇప్పుడు మనుషులందరూ గ్రహించకుండా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని ఎవరు ఆయనను గ్రహించడం లేదు. ఎప్పుడు గ్రహిస్తాడు అంటే తన జీవితము విసుగు వేసారి కూరుకుపోయిన స్థితిలో పడినప్పుడు దేవుడా, హల్లెలూయా ఏమంటారు? దేవుడా, ఇంకా ఎవ్వని వల్ల కాదయ్యా, నీవే నా జీవితాన్ని చక్కపరచువాడవు. హల్లెలూయా, నా జీవితాన్ని ఇక చక్కపరచువాడవు నీవే. ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? ఈ ఇంటిని కలగజేసిన వాడు, ఈ లైట్ ని కలగజేసిన వాడు, సమస్తమును ఈ భూమి మీద కలగజేసిన వాడు ఆయనే. ఆయనే కాబట్టి ఆయనను మనం జ్ఞాపకము ఎప్పుడు చేసుకుంటామంటే మన పాప జీవితము రోత అయినప్పుడు, అది రోతగా మార్చబడినప్పుడు. ఆయన మాత్రమే నా పాప జీవితాన్ని తుడిచిపెట్టగలడు, శుద్ధి చేయగలడు, బాగు చేయగలడు, దాన్ని మహిమగా మార్చగలడు అని కలిగినవారు, ఆ ఆలోచన వచ్చినవారు దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే అని ఆయన వైపు అప్పుడు చూస్తారండి. అవునా కదా? ఆయన వైపు ఎప్పుడు చూస్తాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఆయన వైపు మనము ఎప్పుడు చూస్తామనంటే మన జీవితము రోతగా మార్చబడినప్పుడు. ఇక నా జీవితాన్ని నేను సరి చేసుకోలేను, నా జీవితం ఇక చేజారిపోయింది, నేను ఇక బాగుపడాలన్నా, నేను మరి ఈ పాప జీవితంలో నుంచి విడిపించబడాలి అన్నా, ఈ బానిస సంఖ్యల నుంచి తప్పించబడాలి అన్నా నేను ఆయనను నమ్మాలి. అప్పుడు ఆయన వైపు చూస్తారు, దేవుని వైపు చూస్తారు. ఎందుకంటే సమస్తమును కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మనము ఆయనను కలిగి ఉండాలి. ఆయన వలన సమస్తము కలిగి ఉన్నవి. మనము ఆయనను కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా ఏమీ కలగలేదు కాబట్టి ఆయన లేకుండా మన జీవితము కూడా శుద్ధి చేయబడదు. ఆయన లేకుండా మన బ్రతుకు కూడా మార్చబడదు. ఆయన లేకుండా మన పాప రోత జీవితము కూడా పరిశుద్ధముగా మార్చబడదు. ఆయన ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. ఆయన ద్వారానే ఆ పరలోక రాజ్యమునకు చేర్చబడతాం. ఆయన ద్వారానే మన జీవితము చక్కబరచబడుతుంది. అందుకే మనం ఇప్పుడు కలిగి ఉండవలసినది ఏంటంటే ఆస్తి కాదు, ఐశ్వర్యము కాదు, ధనము కాదు, బలగము కాదు, స్నేహము కాదు. ఏమి కలిగి ఉండాలి అని అంటే మనము క్రీస్తును కలిగి ఉండాలి. కొడదామా చెప్పండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయనను కలిగి ఉంటే మనకు లాభం ఏంటి? మనకు మేలు ఏమి జరుగుతుంది? ఒక వాక్యాన్ని చదివి నేను సందేశంలోకి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. బైబిల్ ఉన్న వారు త్వరగా తీసి చదవాలని మనం చేస్తూ ఉన్నాను. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టి ఉంచుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడండి? అవన్నీ ఏంటి? నువ్వు దేన్ని కట్టుకున్నావో, దేనిని ఆరాధిస్తున్నావో, దేనిని మరి సంపాదించుకున్నావో, దేనిని సమకూర్చుకున్నావో, ఈరోజు దేనిని నీవు ఆస్వాదిస్తూ ఉన్నావో, గాలి, నీరు, నిప్పు, ఇంకా ఇవే నింగి, నేల, ఇవన్నీ ఎవరి వలన కలిగాయి? దేవుని వలన కలిగాయి. ఒక మాటలో చెప్పాలంటే పంచభూతాలన్నీ దేవుని వలన కలిగినవి. పిల్లరా, నా చేతితో నేను వాటిని తయారు చేశాను. నా నోటి మాట ద్వారా వాటిని కలగజేశాను. నేను నిర్మించిన వాళ్ళను, నేను తయారు చేసిన వాళ్ళను, నా హస్తకృత్యములవి. అందుకే చెప్తున్న మాట ఏమిటంటే నా వలన కలిగినవన్నీ అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారండి? దేవుడు. దేవుడు సెలవు. ఇవన్నీ ఈరోజు నువ్వు వీటిని బట్టి నీవు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు, వీటిని బట్టి నీవు గర్విస్తూ ఉన్నావు, వీటిని బట్టి నీవు అతిశయపడుతూ ఉన్నావు. ఇవన్నీ నీవు చేసుకున్నవి కాదు, నా వలన కలిగినవి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకే ఎవడు 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 దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఎవరిని దృష్టిస్తున్నాడంట దేవుడు? ఎవరిని? నలిగిన హృదయం. ఇప్పుడు పిల్లరా, నలిగిన హృదయం అంటే ఏంటి చెప్పండి? నలిగిన హృదయం అంటే బాధతో, వేదనతో, కుమిలిపోతూ, దుఃఖముతో ఉంటూ అబ్బా తండ్రిని ఎవరైతే ఆయన వైపు తిరిగి మొరపెట్టుతారో వారి మీద దేవుని దృష్టి ఉంటున్నది. ఎప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను, కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. ఆయన ఆకాశం నుండి కనుదృష్టి ఎవరి మీద ఉంచాడంటే వేగము కలిగి ఆయనను ఎత్తుకు వారి మీద. హల్లెలూయా. వేగము, తెలివి, వేగము కలిగి ఆయనను ఎత్తుకు వారి మీద ఆయన కనుదృష్టి. ఒకసారి చదవనమ్మ మాట. చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆయన కన్ను దృష్టి ఈ నేల మీద ఉంచాడు, ఈ మనుషుల మీద ఉంచాడు. సమస్తము పైన ఆయన కన్ను దృష్టి ఉంచి మనుషులను కూడా ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశీలన ఆ పరిశీలనలో నీవు ఉంటే, నీ హృదయము నలిగిపోయినదైతే, నీ హృదయము కుమిలిపోయినదైతే, నీ హృదయము వేదన చెందినది అయితే, నీ హృదయము
దేవునికి అప్పగించబడుటకు ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో మొరపెట్టగలిగితే నీ ప్రార్థన ఆయన చెవి ఒగ్గుతాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇవన్నీ నా వలన కలిగాయి, ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, నా మాట వినండి. నా మాట విని ఎవడైతే దీనుడు తన్ను తాను తగ్గించుకున్నవాడైతే, వాని హృదయము నలిగినదైతే, వాని మీదే నేను ఎల్లవేళలా నా దృష్టి ఉంచుతాను. ఇప్పుడు కలిగినవన్నీ ఆయన వలన కలిగాయి. ఇప్పుడు మనము ఎలా ఉండాలి అంటే ప్రియమిత్రులారా, దీనులమై ఆయనను కలిగి ఉండడానికి నలిగిన హృదయముతో మొరపెట్టాలి. హల్లెలూయా. మనము దీనులం అవ్వాలి. దేవుని ఎదుట దీనత్వము కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము దీనత్వము కలిగి ఆయనను పొందుకుంటామో, నీ మీద దేవుని కనుదృష్టి ఎల్లవేళలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిని కలిగి ఉండాలి? ఈ లోకములో ఉన్న సంపద ఏది కానీ, బంధాలు కానీ, స్నేహాలు కానీ ఏవి నీకు ఆదరణ కలగచేయలేవు. నీకు ఏవి ఆదరణ ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఇచ్చినా అవి తాత్కాలికము మాత్రమే, అంతవరకు మాత్రమే. కానీ పరిపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆదరణను ఆయన వలన కలుగుతుంది. ఆయన నిన్ను ఆదరించువాడు. అదే ప్రతిగా అదే యెషయా గ్రంథము 66:13 ఒక మాట, చాలా అమూల్యమైన చక్కటి మాట తెలియచేయబడి ఉన్నది. 13 వచ్చిన ఒక మాట, 66:13 ఏమన్నది అక్కడ? చదవండి ఆ మాటని. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆదరణ మనుషుల వలన కలగదు ప్రియమిత్రులారా, దేవుని వలన పరిపూర్ణమైన ఆదరణ. ఎవరికి తెలుస్తుంది అట్టి ఆదరణ? ఆయన మాత్రమే ఇవ్వగలడు అనంటే, ఆయనను కలిగి ఉన్న వారికి, ఆయనను కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఇగో ఈ మనుషులు ఇచ్చే ఆదరణ ఇది తాత్కాలికమైనది, అపరిపూర్ణమైనది. దేవుడు మాత్రమే నాకు పరిపూర్ణమైన ఆదరణ, సంతోషమును ఇవ్వగలడు. నా దుఃఖ దినములను సమాప్తము చేయగలడు. నేను దీనుడనై, దీనత్వమును కలిగిన వాడనై, కలిగిన దాననై దేవుని ఎదుట నేను మోకాలుని ఆయనను వేడుకోవాలి, ఆయన వైపు చూడాలి, ఆయన నేను సంపాదించుకోవాలి, ఆయన నేను కలిగి ఉండాలి అని మనము ప్రభు వైపు చూడాలి. ప్రియమిత్రులారా, ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు చూడగలుగుతావో ఆయన నీకు సమీపముగా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కలిగినవి సమస్తము దేవుని వలన కలిగినవి. అయితే మనము ఏమి కలిగి ఉండాలి అంటే క్రీస్తును కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథము ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, అంటే 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, కొంచెము కలిగి ఉండుట మేలు. ఏది కొంచెం కలిగి ఉండాలి? ఆ కొంచెము కలిగి ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవునా కదా? ఆ కొంచెం మనము కలిగి ఉండుట మేలు అని చెప్తున్నాడు కదా. ఆ కొంచెములోనే సంతృప్తి ఉన్నది, ఆ కొంచెములోనే ఆనందం ఉన్నది, ఆ కొంచెములోనే అభివృద్ధి ఉన్నది.
ఎలా చెప్పతాను అంటే ప్రేమ దేవులరా, ఒకసారి ఒక మాట ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. ఆ కొంచెం ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు ప్రేమ. చూడండి ఒకసారి 5వ అధ్యాయము 10వ వచనం నుంచి. ద్రవ్యమును అపేక్షించువాడు చదువుతాను. ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువాడు దాని తినేవారు ఎక్కువ అయిపోతారు. ప్రయోజనమేమీ లేదు. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర, ఏమి చీకు చింత లేని నిద్ర పోతాడు. అయితే ఐశ్వర్యవంతునికి ధన సమృద్ధి వలన నిద్ర పట్టనే పట్టదు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఈ మాటను బట్టి అర్థమైన విషయం ఏంటి? ఈ మాటను బట్టి అర్థమైన విషయం ఏంటంటే కొంచెం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు మేలు. హల్లెలూయా. అందుకే నెమ్మది లేకుండగా, నెమ్మది ఉందా? ఆయన ఎంతో సంపాదించాడు, అది కల్లారా చూచటకే పనికొచ్చింది, అది కల్లారా చూసి ఆయన ఆనందించడానికి పనికొచ్చింది. కానీ తినేవారు ఎక్కువైపోయారు. ఏం చేశాడు? ఒకవేళ అన్యాయంగా సంపాదించిన వాడైతే ఇంకా కొద్ది అక్రమాలు, అన్యాయాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యందు భయభక్తి కలిగి కొంచెం చాలు. కొంచెం, ఆ కొంచెంలోని ఆనందం, ఆ కొంచెంలోని సంతృప్తి, ఆ కొంచెంలోని నెమ్మది. అందుకే ఏమున్నా ఏం లాభం, ఎంత ఎక్కువ ఉన్నా ఏం లాభం? నెమ్మది లేని జీవితం. నెమ్మది నువ్వు కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన నెమ్మది కలుగుతూ ఉంది. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా చెప్పాలి. కొంచెము కలిగి ఉండుట వలన నెమ్మది కలుగుతూ ఉంది. ఆ నెమ్మది కలగడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. సంతోషాన్ని ఇస్తుందా లేదా? దేని వలన అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన నెమ్మది, నీకు సంతోషం, ఆనందం కలుగుతూ ఉంది. అందుకే చెబుతున్నాడు ఏమిటంటే దేవుని యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. మేలంటే ఏంటి? మేలంటే ఏంటి? ఇంకా ఏమి రాదు నీ పైకి. ఆపదలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, ఇక ఏవి దేవుడు నీ మీదికి రానివ్వడు, నీకు కలగనివ్వడు. ఎందుకంటే ఎవడు దీనుడై నలిగిన హృదయముతో ఆయనను వేడుకుంటాడో, ఆయనను మొరపెట్టుకుంటాడో, ఆయన వైపు చూస్తాడో, ఆయన మాటకు మరి భయభక్తులు కలిగి నడుచుకుంటాడో వారికి నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. దీవెనుడుగా ఉండాలి, నలిగిన హృదయం గలవాడై ఉండాలి. అందుకే వణుకుట అంటే భయము కలిగి ఉండుట. ఎవడు వణుకునో అని రాయబడింది యెషయా గ్రంథం. ఇందాక చదువుకున్నాం కదా, 66:2 ఏం చదువుకున్నాం? ఎవడు వణుకునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. వణికి వాని పైననే దేవుడు దృష్టి ఉంచుతాడని. దేవుని ఎదుట గర్వంగా విర్రవీగి నడిచేవాని మీద దేవుని దృష్టి ఉండదు. ఎందుకంటే వాడు దేవుని మాట వినడు కదా. అవునా కదా? వింటారా? అలాంటి వారు విన్నవారు చరిత్రలో ఉన్నట్టుందా? లేదా దేవుని గ్రంథములో, దేవుని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్టుగా ఉందా? దేవునికి ఎదురు నిలబడిన వాడు వర్ధిల్లినట్టుగా ఉందా? దేవుని మాట వినకుండా తాను మరి జీవమును పొందుకున్నట్లు ఉందా? లేదు. ఎందుకంటే ఎవడైతే వణుకుతాడో వాడి మీద దృష్టి
దృష్టి అంటే ఏంటి చెప్పండి? చూపు. ఆ చూపు ఏం చేస్తుంది తెలుసా? నిన్ను రక్షిస్తూ ఉంది. హల్లెలూయా. నిన్ను రక్షిస్తూ ఉంది, నిన్ను ఇబ్బంది నుంచి తప్పిస్తూ ఉంది. అందుకే నెమ్మది పొంది ఉండాలి అంటే వణుకు అనగా దేవుని యందు భయము. ఆ భయాన్ని కలిగి ఉండుట మనందరికీ మేలు. ఆ భయము మనము కలిగి ఉండాలి. భయముతో పాటు భక్తిని కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే నెమ్మది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా. కాబట్టి నెమ్మదిని ఇచ్చేది కొంచెమైనా పర్వాలేదు, అందులో ఆనందము ఎంతో దాగి ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, చూడండి 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. శ్రమయును గాలికైనను యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమయును గాలికైనా మరి యత్నములను 2 చేతుల నిండా కలిగి ఉండుట కంటే ఒక చేతి నిండా. ఇప్పుడు 2 చేతులతో పట్టుకున్నవాడు ఎట్లుంటాడు చెప్పండి? జారపోసుకుంటాడు. అదే ఒక్క చేతి నిండా పట్టుకున్నవాడు ఉన్న వరకు దాన్ని భద్రపరుచుకుంటాడు. అవునా కదా? దాన్ని పట్టుకున్న వరకు జాగ్రత్తగా భద్రపరుచుకొని ఉంటాడు. అందుకే ప్రియదేవులారా, నుండుట కంటే, అక్కడ చెప్తున్న మాట అంటే 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియదేవులారా, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవునిలో దొరుకుతుంది. అందుకే మరి నెమ్మది కలిగి ఉండుట నీకు ఆనందాన్ని, నీ కుటుంబానికి సంతోషాన్ని కలుగజేస్తుంది. మరొక విషయాన్ని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయము చేత, అక్కడ ఏమంటున్నాడు? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, గొప్పగా అంటే ఎక్కువగా ఉన్నతంగా వచ్చేదానికంటే, కలిగి ఉండడానికంటే నీతి అంటే ఏంటి? అందులో ఏమి పాపముతో లేదా చెడు తలంపుతో, అన్యాయముతో, అక్రమాలతో కూడినది అందులో ఏదియో ఉండదు. నీతి కలిగి ఉండాలి. నెమ్మది కలిగి ఉండడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు కొంత లేదా మరి అన్యాయ అక్రమములు చేయకుండా నీతి కలిగి ఉండాలి. ప్రేమైన దేవులారా, నెమ్మది కలిగి ఉండడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, నీతిని కలిగి ఉండడానికి ఈ లోకములో అన్యాయమును అక్రమాలను వదిలికొని దేవుని వైపు చూచుట, నీతి గలవారిగా నడుచుకొనుట ఉండాలి. అందుకే ప్రేమనురా చెబుతున్నమాట, అన్యాయము చేత కలిగిన గొప్ప, అక్కడ ఉన్నాడు ఏమంటే అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి. అక్కడ ఏం చెప్పాడు? అన్యాయము చేత కలిగిన, క్లియర్గా చెప్పేస్తున్నాడు. అన్యాయం చేత కలిగినది ఎంత ఉన్నతమైనదైనా అది వ్యర్థమేరా బాబు అని చెప్పేస్తున్నాడు, క్లియర్గా చెప్పేస్తున్నాడు సొలొమోను గారు. అందుకే పిల్లరా, నీతితో కూడినది కొంచెమే చాలు, ఇంకా అదే నీకు ఆనందాన్ని. ఎవరికి ఆనందాన్ని ఇస్తుందంటే నీతిగా నడిచే వారికి, న్యాయముగా నడుచుకునే వారికి.
వారికి ఏమిస్తుందంట? ఆనందాన్ని కలుగజేస్తుంది, శ్రేష్టతను, మంచిది కలుగజేస్తూ ఉంది. అందుకే ప్రియమైన నీతిగా కలిగి నడుచుకోవడానికి అన్యాయాన్ని విడిచిపెట్టాలి, నీతి కలిగిన వారిగా ఉండాలి. పిల్లరా, సమస్తం ఈ లోకములో దేవుడు కలుగజేస్తాడు. కలిగినవి ఆయన నీ కోసమే, కలిగించినవి ఆయన నీ కోసమే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, నీ కోసమే ఆయన అన్నీ చేసి కూర్చిపెట్టాడు. సమస్తాన్ని నీ కోసము కూర్చిపెట్టాడు. అందుకే చెప్తాడు కదా అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి రోమీల పత్రికను రాస్తూ అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే 8వ అధ్యాయము 28వ వచనములో చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుదరని మీరు ఎరుగుదురు, తెలుసుకొందురు. ఎవరు తెలుసుకుంటారు ఈ విషయాన్ని? ఎవరు తెలుసుకుంటారమ్మా? అయ్యా, ఎవరు తెలుసుకుంటారు ఈ విషయాన్ని? దేవుని ప్రేమించే వారి కొట్టండి చెప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తెలుసుకుంటారు ఈ విషయాలంటే దేవుని ప్రేమించే వారికే ఈ విషయం తెలుస్తుంది. సమస్తము దేవుడే నాకు సమకూర్చగలడు, అన్యాయము చేత వచ్చుబడినది గొప్పది ఏదైనా నాకు అవసరము లేదు. నేను నీతిగా సంపాదించుకోవడానికి, నీతిగా ఉండడానికి నేను ఉండాలి. అది నాకు మేలుకరము, అది మేలు నాకు కలగజేస్తూ ఉంది. నీతి నాకు మేలైనదిగా, దీవెనగా, ఆశీర్వాదముగా అది నన్ను ఉంచుతూ ఉంది అని ఉద్దేశము కలిగిన వారు దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించే వారందరూ నీతిగా నడుచుకునేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని కలిగిన వారు. అందుకే ఈ లోకములో అన్యాయము అక్రమాల చేత నింపబడి ఉన్నది. అందుకే ప్రియరా, దేవుని పిల్లలు ఉన్నదానితో తృప్తి చెందుతూ కొంచెము చాలు. దేవుని వాక్యం చెప్తుంది కదా, కొంచెం చాలు. ఆ కొంచెంలోని ఆనందాన్ని కలగజేస్తాడు. ఎవడు దీనుడై ఉంటాడో వాని మీద దేవుని దృష్టి ఉన్నది. దేవుని దృష్టి ఉండాలంటే నీవు ఉన్నదానితో సంతృప్తి చెందాలి. ఉన్నదానితో సంతృప్తి చెందుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుడి వైపు చూస్తే దేవుడే నిన్ను శ్రేష్టతనిస్తాడు. దేవుడు నీకు ఎందుకు శ్రేష్టతని ఇస్తాడంటే మనుషులు శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా, చదవనమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు. మీరు వాటికంటే ఎవరితో చెప్పాడు ఈ మాట? మనుష్యులతో చెప్తూ ఉన్నాడు. ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. లేవీడైన మత్తయి ఈ సువార్తను రాస్తూ ఆయన మాట్లాడుతూ దేవుని మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆకాశ పక్షులు అవి విత్తము కోయము, కొట్లలో కూర్చుకోనము, అవి సంపాదించుకోవు, కష్టపడము, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. నీవు వాటికంటే శ్రేష్ఠుడు, నిన్ను పోషించలేడా దేవుడు? అందుకే ప్రియరా, మనము ఇంత గొప్ప దేవుని కలిగి ఉండుట మనకు ఆశీర్వాదం, మనకు శ్రేష్టత. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రియరా, అన్యాయము అక్రమములు ఇవేవి మనిషి వశముగా ఉండకూడదు. వాటిని వదిలిపెట్టాలి. నీతిగా నడుచుకోవాలి. భయముతో, భక్తితో, ఆయన ఎదుట వణుకుతూ జీవించే వారికి నెమ్మది దేవుడు దయచేస్తాడు. మరొక విషయాన్ని ఒక వ్యక్తి మనకు తెలుసు, ఎన్నోసార్లు అతని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమి మనము కలిగి ఉండాలి అని అంటే ఆ వ్యక్తి నీతివంతుడిగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తికి నీతివంతుడు, ఆ వ్యక్తి దేవుని దృష్టికి నీతివంతుడిగా కనబడినట్లుగా
దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడు. ఆ వ్యక్తితో మరి తెలియచేయబడిన మాట ఏమిటంటే, ఆ వ్యక్తిని గురించి అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి దేవుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడిన దాని గురించి ఈ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడడమ్మా, 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మీకు ఎవరి గురించి చెప్పాను? నేను నోహాము గురించి చెప్పాను. కానీ ఈ మాట చెప్పినది ఎవరితో తెలుసా? అబ్రహాం గురించి చెప్పాడు ఈ మాట. ఆ సమయంలో నిరీక్షణ లేదు, నిరీక్షణకు ఆధారమే లేదు. అయినా ఆ మాటను బట్టి అబ్రహాము ఏం చేశాడు తెలుసా? నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన ఎన్ని సంవత్సరాలు కలిగి ఉన్నాడు చెప్పండి. మా వెడల్పు కూర్చోండి, బాగా ఫ్రీగా ఉంటాయి. వెడల్పు కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ దినాలలో నిరీక్షణ లేదు, ఎదురు చూపు లేదు. నేను నిరీక్షణ కలిగి ఉంటే నాకు ప్రతిఫలము దక్కుతుందనే ఆశ దినాల లేదు. అలాంటి సమయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అని అంటున్న మాట ఏమిటంటే, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తానే అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం కలిగి ఉన్నాడాయన? నిరీక్షణ కలిగి నమ్మాడు. నమ్మినందుకు ఏమయ్యాడు? నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. కొట్టు చప్పట్ల. మనం ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగితే, నీవు నిరీక్షణ కలిగి నమ్మితే నీకు నెమ్మదిని ఇస్తాడు దేవుడు, ఆనందాన్ని ఇస్తాడు దేవుడు, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. ఆ దినములో అబ్రహాము మాటను నమ్మాడు. సుమారు 25 సంవత్సరాలు వేచి చూశాడండి అబ్రహాం గారు. దేవుడు అబ్రహాం గారితో చేసిన వాగ్దానం బట్టి, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పిన దాన్ని బట్టి అబ్రహాం గారు 5 సంవత్సరాలు వేచి, 25 సంవత్సరాలు వేచి చూసి కుమారుని కన్నాడు. హల్లెలూయా. శారా స్త్రీ ధర్మము కోల్పోయింది, ఆగిపోయింది. అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి ఆమె గర్భములో నుండి ఇసాకును రప్పించాడు. ప్రియమైన దేవుళ్ళరా, చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే శక్తి కలిగిన వాడు. నీవు చేయలేనిది ఆయన చేయదగిన వాడు. నా వల్ల కాదు అని అనుకుంటే ఆయన జరిగించేవాడు. నీవు కేవలము దేవుని మీద ఏముంచాలి? నిరీక్షణ. చేయదగిన వాడు ఆయనే, సమస్తము చేయదగిన వాడు ఆయనే. ఆయన మీద నీ భారము వేయాలి. ఎప్పుడైతే నీవు ఆయన మీద భారము వేస్తావో ఆయనే సమస్తమును జరిగిస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన, అందుకే ఆయన నిరీక్షణకు ఆధారము లేని దినములనే అబ్రహాం గారు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండడానికి ఆధారం ఉంది.
ఏంటి ఆధారం అంటే నీకు దేవుని రాజ్యము ఇస్తానన్నది ఆధారం. అదే నీ నిరీక్షణకు ఆధారం. నీకు దేవుడు ముందు ఉంచాడు, కానీ ఆ దినమున లేదు, అయినా నిరీక్షణ కలిగాడు, నమ్మి ఉన్నాడు. దానికి ప్రతిఫలము గొప్పదిగా పొందుకున్నాడు అబ్రహాం గారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి నిరీక్షణతో ఉన్నావు ఈ దినాన? దేనికోసము నిరీక్షణ కలిగి ఉన్నావు? దేనికోసము నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? నీవు పొందుకోవాలని ఆశపడిన దానికోసము నీవు కలిగి ఉండవలసినది ఏంటి అంటే దేవుణ్ణి. నువ్వు ఎప్పుడైతే నీవు దేవుని కలిగి ఉండగలుగుతావో నీ నిరీక్షణకు ఆధారము దేవుడు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలి తల్లి? చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. ఇలా కాస్త ఏం కలిగి ఉండాలి? మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేనికోసం అంటే నెమ్మది కోసము. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కోసము, అలాగే నిరీక్షణ కలిగి ఉండుట కోసము. దేవుని యందు మనము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కలిగి ఉండాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దాని తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వీరు వ్యర్థులైపోయారు అని అంటే, దేవుడు చేస్తాడు, అది సత్యం. అవునా? దేవుడు చేస్తాడు, చేశాడు, చేస్తూ ఉన్నాడు అనేది అది సత్యము, తథ్యం. ఇంకా అది మార్పు అనేది ఉండదు. కానీ ఆయన చేసిన దానిని అసత్యముగా మార్చివేసిన వారంతా ఏమైపోయారంటే వ్యర్థులైపోయారు. అక్కడ ఒక మాట ఉన్నది పిల్లరా, నేను ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. మీరు స్థిరపడవలెనని ఉండ చూడమ్మా పైన. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని అని ఉంటుంది అక్కడ. ఒకరి విశ్వాసము చేత ఒకరికొకరు ఏమై ఉండాలంట? ఆదరణ పొందవలెనని అని ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాట. ఇందాక చదివిన వచ్చిన 18 1:11 కదా. మీరు 18 చదివారా? అవునా? ఓకే, రైట్. 11వ వచ్చిన 1:11 వచ్చిన మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము, అనగా మనము ఒకరికి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మనము ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. అవునా? అక్కడ చెప్పిన మాట ఏంటి? మీరు స్థిరపడవలెనని
స్థిరపడడం అంటే ఏంటి? బాగా డబ్బు ఉండి, ఒక 4 కాదు, ఒక 5 అపార్ట్మెంట్లు ఉండి, బాగా ధనికగా ఉండి, మంచి పేరు కలిగి ఉంటే స్థిరపడినట్లా? నిజం చెప్పండి, స్థిరపడినట్లా? స్థిరపడిన వాడు ఎట్లుంటాడు? కదలక నిత్యము సియోను కొండవలే ఉంటాడు. వానికి ఏ చీకు చింత ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ ఇవన్నీ ఉన్నవానికి అన్నీ ఉంటాయి, బాధ ఉంటుంది, ఇబ్బందులు. ఇందాక మనం ప్రసంగి గ్రంథంలో చదువుకున్నాం కదా, చూచుటకు మాత్రమే, అది కల్లార చూచుటకు మాత్రమే తృప్తి. వానికి నెమ్మది, శాంతి, సమాధానము అనేది ఏది ఉండదు. అయితే స్థిరపడవలెనని, ఏంది స్థిరపరచబడము అంటే విశ్వాసము చేత దేవునిలో స్థిరపడటం. ఒకరికొకరు ఆదరణ, ఆ ఆదరణ మనను బలపరుస్తుంది. ఒకరికొకరు మనము ఆదరణ చూపుకోలేకపోతే దేవునిలో స్థిరత్వము కలిగి ఉండలేము. హల్లెలూయా. క్రీస్తుని మనము కలిగి ఉండలేము. అందుకే ప్రియమైన దేవుని జనాంగమా, మొట్టమొదటిగా నీలో విశ్వాసము క్రీస్తునందు ఉండినప్పుడు మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరణ అంటే ఏంటి చెప్పండి? ఒక మాటలో చెప్పండి, ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఏంటి? కలిసి ఉండడం. ఆ కలిసి ఉండటంలో ఓదార్పునిస్తుంది, సమాధానాన్నిస్తుంది, నెమ్మదినిస్తూ ఉంది. బాధ ఉన్నప్పుడు అది తొలగిస్తూ ఉంది. ఆ వ్యక్తిని నువ్వు భయపడద్దు. ఒక వ్యక్తి ఇబ్బందులు పాలవుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పండి. నువ్వెందుకు అధైర్యపడతావురా? బాధపడద్దు. కలిగిందేదో, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు అలా జరగకుండా కాస్త జాగ్రత్త పడదాం. ఏదో అలా జరగవలసింది జరిగిపోయింది, దాన్ని మర్చిపో. దాన్ని ఇంకెన్నటికీ గుర్తు చేసుకోవద్దు. నీకే బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా నా వంతుగా నీకు సహాయం చేయవలసింది నేను చేస్తాను అని ఇలాంటి మాటలు చెప్తే ఏమవుతుందండి? ఆ వ్యక్తికి ఆదరణ కలుగుతుంది. ఆ ఆదరణ కలుగుట వలన ఆ మనిషి ఏమవుతాడు? బలపరచబడతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి స్థిరపరచబడతాడు. నిజమే కదా? పోయిన దాని గురించి నేను తలుచుకోవడం అవసరమా? నేను బాధపడడం అవసరమా? కుమిలిపోవడం నాకు అవసరమా? ఏడవడం అవసరమా? పోయిందేదో పోయింది. ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నదానిని కాపాడుకోవడము, ఉన్నదానితో తృప్తి చెందడము మంచిది. అందులో స్థిరత్వము ఉంది. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. నీకు కలిగింది ఏదైతే ఉందో అది నీ విశ్వాసం. ఇది దేవుని వలన కలిగిన గొప్ప వరము. బైబిల్ చెప్తున్న దేవుని మాట. అపోస్తలుడైన పౌలు గారు దేవుని వరం అని చెప్తూ ఉన్నాడు. ఏంటి వరము అంటే దేవుని వలన కలిగిన విశ్వాసము, ఇది మనకు వరము. హల్లెలూయా. విశ్వాసం అంటే ఒక నమ్మకము. ఆ నమ్మకమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఒక నమ్మకాన్ని మనకు వరముగా ఇచ్చాడు. ఆ దానిని మనము కాపాడుకోవాలి. ఆ విశ్వాసము ద్వారా ఇబ్బందులు పాలవుతున్న వాని, శ్రమల పాలవుతున్న వాని, కష్టాల పాలవుతున్న వాని దగ్గరికి వెళ్ళి ఈటి ఆదరణ కలిగించే విధముగా, ఇదిగో దేవుడే ఉన్నాడు, దేవుడే మనల్ని ఆదరించేవాడు, దేవుడే మనం బలపరచువాడు,
దేవుడే సమస్తమును సమకూర్చువాడు. నీవు నమ్మకం ఉంచితే, అనగా నీవు విశ్వాసము ఉంచితే, పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండింతలుగా. ఎవరు సంపాదించుకున్నారు చెప్పండి? ఎవరమ్మా? ఎవరు? యోబు. ఎలా సంపాదించుకున్నాడు? మరలా కష్టపడ్డా? మరలా ఆయన మరి నా పిల్లలు చనిపోయారు, నా ఆస్తి పోయింది, అంత మరి నేను కోల్పోయాను అని చెప్పి కుమిలిపోయాడా? ఆయన విశ్వాసాన్ని వీడక స్థిరం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని వీడక ఆయన స్థిరత్వము కలిగి ఉన్నాడు. దేని మీద? దేవుని మీద ఆశపడ్డాడు. ఆశతో, నిరీక్షణతో వేచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం? మన పూర్వస్థితి ఏ స్థితిలో ఉన్నది? ఈరోజు ఏ స్థితిలో ఉంచాడు? కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసం నీకు నెమ్మదినిచ్చింది, నీకు నీతి కలిగి జీవించేలా భయమునిచ్చింది. నీకు ఇదిగో నేను నీ కోసము సిద్ధపరిచినది నీ సొంతము అని చెప్పి నిరీక్షణనిచ్చింది. దేవుని సంగమా, ఈరోజు నీవు దానిని సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్న బిడ్డగా ఉండాలి. అందుకే వీటన్నిటిని మనము కలిగి ఉండడానికి ఏముండాలి మనలో అంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయనను వెతుకువారు దేవుడు ఉన్నాడని మరి నమ్మవలెను అని రాయబడింది. ఆయన ఉన్నాడని దేవుని వెతికివారంట, ఆయన దయచేయువాడని, ఫలము దయచేవాడని నమ్మవలెను అని నమ్మకం ఉంచాలి. ప్రియరా, చూడండి, అనేక రీతిలుగా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అనేక రీతిలుగా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. అనేక రీతిలుగా నిన్ను దేవుడు ఆయనలో వృద్ధి, మహాభివృద్ధిని కలుగజేయబోతూ ఉన్నాడు. కానీ ఉండవలసినది ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నీతిగా ఉండి నడుచుకోవాలి అన్నా, నెమ్మది కలిగి ఉండాలి అనన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనన్నా, మనలో ఉండవలసినది విశ్వాసము. దానిని దేవుని నుండి పొంది ఉండాలి, దేవుని నుండి మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండాలి అంటే ఏం కలగాలి? మొదటిగా మనము క్రీస్తును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నెమ్మది కావచ్చు, అలాగే నీతి కావచ్చు, అలాగే మరి ఆదరణ కావచ్చు. వీటన్నిటిని మనము కలిగి ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికముగా మేలు చేయదగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. అలాగే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అయిపోయింది కొంచెం కొద్దిసేపు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు స్థిరము కలిగి ఉండాలంటే క్రీస్తును కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచగలుగుతారో నెమ్మది వస్తుంది, నిరీక్షణ వస్తుంది. నీతి కలిగి నడుచుకోవడానికి అన్యాయం, అక్రమాలు మానివేస్తారు. వీటిని మనము సంపాదించుకోవాలి. ఈ లోకములో ధనము, ఐశ్వర్యము ఏవి నిన్ను దేవుని యొద్దకు చేర్చలేవు. అవి కీడునకు మూలము. నిన్ను దేవునికి అడ్డుబండగా నిలుస్తూ ఉంది అది. హల్లెలూయా. దేవునికి అడ్డు చేస్తూ ఉంది అది. అడ్డుగోడగా నిలుపుతూ ఉంది.
అడ్డుగా నిలుస్తుంది. అది దేవుని యొద్దకు రానివ్వదు. ధనము, ఈ లోక సంపద దేవుని యొద్దకు రానివ్వదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, కొందరు అంటారు ఏముంది లేదు, మన చేతుల కష్టం మనకు తప్పదు అని అంటారు. అవునా? విన్నారా మాట? అమ్మా విన్నారా? తల ఊపకండి, కాస్త నవ్వుతో చెప్పండి. ఎవరితో విన్నారు? మీ పక్క వారితో కావచ్చు, నీ పొరుగు వారితో కావచ్చు, నీ సొంత వారితో కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారితో కావచ్చు. ఏముందిలే, మనం కష్టపడి సంపాదించుకుంటేనే అది మనకు దక్కుతుంది అని. ఒక మాట, ఈరోజు నీవు బ్రతికి ఉండడానికి కారకులు ఎవరు? ఎవరండి? దేవుడు. కాస్త గట్టిగా చెప్పండి. రాత్రి తినింది మనం 11-12 గంటలకు వేసేసాం. అది అరగని గ్యాస్ పడుతుంది, లేదంటే ఫుల్ అయిపోతుంది, మొత్తం ఫామ్ అయిపోతుంది. అవునా? అది కాస్త అరగాలి అంటే మన నోరు కాస్త తెరవాలి. హల్లెలూయా. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు మాట్లాడకుండా మౌనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండండి, వాని శ్వాస ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన. ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు వాడు, సడన్గా దగ్గరికి వచ్చి మాట్లాడాడు అనుకోండి, ఎట్టుంటది వాని శ్వాస? కంపు, పక్కన మురికి గుంటనైన వాసన పీల్చగలుగుతారు కానీ వాడి నోటి కంపుని భరించలేరు. నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో ఒక వ్యక్తి సన్నిహితంగా తిరిగేవాడు నాతో పాటు. ఆ వ్యక్తితో పాటు కూడా నేను సన్నిహితంగా తిరిగేవాడిని. ఆ వ్యక్తి లక్షణం ఏంటంటే, ఏదైనా చెప్పాలంటే ఎదురు నిలబడి చెప్పడు, దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రతి చిన్న విషయానికి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు. అసలు ఎట్టుంటదంటే మనిషి మాట్లాడినప్పుడు భరించలేని వాసన, కంపు. అరే బాబు, దూరం నుండి మాట్లాడరా, దగ్గరకు వచ్చి మాట్లాడదు. ఆ తూపర్లు మీద పడుతున్నాయి, నీ శ్వాస కూడా బాగలేదురా బాబు. బ్రష్ వేసావా ఉదయం అంటే, కోల్గేట్ వేసా. ఏ గేటు? కోల్గేట్ వేసాడు. గేట్ వేసేసాడు, కోల్గేట్. కానీ అయినా గేట్ల నుంచి బయటకు వస్తుంది ఆ శ్వాస. పిల్లరా, అలాగే మనము కూడా మాట్లాడాలి. మనం ఏదైనా కానీ మాట్లాడితేనే ఆ మాటలో ఉన్న సత్యము మనకు అర్థమవుతాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. పిల్లరా చూడండి, ఇక్కడ మీరు స్థిరపడవలనని ఆయన మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎవరు మీరు అంటే, ఆ పైన వచ్చిన చదవండి ఒకసారి, 10వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1:11 తర్వాత పైన 10వ వచనం, 9-10 కలిసి ఉండేది చూడండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గురించి ఎడతెగగా జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇప్పుడు చదవమా మాట. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు
మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాను. కొట్టు చప్పట్లో. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏం కలిగిందండి ఆ వ్యక్తికి? ఏం కలిగింది? మిమ్ములను స్థిరపరచవలనని ఒక ఆశ. ఆయనకున్న విశ్వాసమును బట్టి మిమ్ములను ఆదరించవలనని ఒక ఆశ. అపేక్ష అంటే ఏంటి? అపేక్ష అంటే ఏంటి? ఆశనే కదా అన్నగారు, ఆశనే కదా అపేక్ష. అది ఆశ ఆయనలో రేపింది. ఆదరించాలి అని, విశ్వాసములో ఒకరికొకరు ఆదరణ పొందుకోవాలని, మిమ్ములను స్థిరపరచాలని, ఇగో నాకు కలిగిన అపేక్ష, ఆశ కలిగి ఉన్నాను. ఏ విషయంలో అంటే ప్రియదేవులారా, విశ్వాస విషయంలో. అందుకే ఆత్మ సంబంధమైన కృపావరమే ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మీకు మిగుల అపేక్షించుచు ఉన్నాను. ఏదైనా ఇవ్వాలి అని. ప్రియదేవులారా, ఒక వ్యక్తికి అంత ఆశ ఉన్నప్పుడు, ఒక వ్యక్తియే దేవునిలో స్థిరత్వం కలిగి చేయాలని ఉన్నప్పుడు, మరి నీ పట్ల దేవునికి ఇంతెంత ఆశ ఉంటుందండి? ఆలోచించారా? మీ పట్ల దేవునికి ఇంకెంత ఆశ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆయన ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఎవరు? మనతో మన స్వభావం కలిగిన వాడే. అవునా కదా? అపోస్తలుడైన పౌలు. లేదంటే ఇంకా ఆయన వేరేమైనా 2 కొమ్ములు, 4 కాళ్ళు, 4 చేతులు, ఒక 6 కళ్ళు ఏమైనా ఉన్నాయా ఆయనకి? నీకే కళ్ళు అయితే ఉన్నాయి, నీకే అవయవాలు అయితే ఉన్నావు. ఆయన కూడా అలాగే, మనం ఎలాగైతే ఉన్నాం, ఆయన కూడా ఒక మనుష్యుడే, ఆయన కూడా అది కలిగి ఉన్నవాడే. కానీ ఆ ఒక్క వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు స్థిరపడవలనని నాకు కలిగిన విశ్వాసము చేత, ఇగో ఒకరికొకరము ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఒకరికొకరు ఆదరించుకుందాం. మీకు ఏదైనా ఇవ్వాలని కృపావరము, అది ఏది? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలి అని నేను మిగుల ఆశతో ఉన్నాను. కానీ దేవునికి కూడా ఉంది ప్రతిజ్ఞగా, ఆశపడితే నీ ప్రాణము తృప్తి పరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి ఆశ? ఎవరి ప్రాణము? ఎవరి పడితే వారి ఆశ తీర్చడండి ఆయన. ఎవరి పడితే ఆయనను తృప్తిపరచడండి. ఒక్కరిని, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారిని. అందరి కోసం సిద్ధపరిచాడు. కానీ అందరికి, మరి ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని చెప్పాడు. కానీ అది ఎరగకే మనుషులు, దేవుని మాటే నమ్మకే మనుషులు ఏమైపోయారంటే పరుగులు తీస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు నెమ్మది కలుగజేయవాడు ఆయనే, నిరీక్షణకు ఆధారము కలుగజేయవాడు ఆయనే, నీతివంతులుగా కలుగజేయవాడు ఆయనే, సమాధానము కలుగజేయవాడు ఆయనే. వీటన్నిటిని మనము పొందుకోవాలి అనండి ప్రతిలారా. చివరిగా ఒకే ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయం, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం గట్టిగా చదవనమ్మా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. కొట్టని చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించును గాక. మీకు ఎన్ని మాటలు చెప్పాను నేను? గుర్తున్నాయా? మొదటి మాట ఏంటి? మొదటి మాట, నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆ భయము నీలో ఉండాలి అనంటే నీతిగా నడుచుకోవాలి. నువ్వు నీతిమంతుడవై ఉంటే నీవు దేని నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉన్నావో అది నీకు కలుగుతుంది. ఇంకొక మాట ఏంటి?
విశ్వాసము. ఆ మనలో ఉన్న విశ్వాసము ద్వారా ఏం చేయాలి? ఒకరికొకరము ఆదరించుకోవాలి. ఈ 4 మాటలు దేవుని బిడ్డ, ఈ 4 మాటలు కలిగి ఉండాలి అని అంటే దేవునితో మనము సమాధానంగా ఉండాలి. అవునా కదా? దేవునితో సమాధానంగా ఉండకపోతే ఏమవుతుంది తెలుసా? యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు, దేవునికి శత్రువులం అంట మనము. యాకోబు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయంలో వచనంలో 2-3 వచనాలు అనుకుంటా అక్కడ రాయబడి ఉంటది, దేవునికి శత్రువులు అవుతాయి. ఎందుకు శత్రువులు అంటే ఇవన్నీ ఏమి కలిగి ఉండకుండా దేవునితో సమాధానము లేకుండా ఉంటే ఈ లోక సంబంధం అయిపోతాం. ఈ లోక సంబంధం అయిపోయిన వాడు, ఈ లోకాన్ని స్నేహించిన వాడు, ఈ లోకంతో స్నేహం చేసిన వాడు ఏమవుతాడంటే దేవునికి శత్రువు అవుతాడు. అందుకే దేవునితో మనం ఏముండాలి? లోకముతో విరోధం పెంచుకొని దేవునితో సమాధానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటు సమాధానము మనం అందరము కలిగి ఉందుముగాక, నెమ్మది పొందుకొందుముగాక, నీతిమంతులుగా జీవించుదుముగాక, నిరీక్షణ గల వారమై ఉందుముగాక, విశ్వాసములో ఒకరికొకరము ఆదరణ పొందుకొందుముగాక, ఆయనతో సమాధానము కలిగి ఆయనను మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి మొదటిగా మనము ఆయనను కలిగి ఉందాం, వీటన్నిటిని సంపాదించుకుందాం. అటు కృపా దేవుడు మనకు కలగజేసి తన వినికిడిలో ఈ మాటలు దీవించి ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు గుర్తించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరిలాగే తల వంచి వాక్య ఫలింపును మరి నిమిత్తమై ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడావు తండ్రి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది, ఆయన ఎంతో విలువైనది. నిరీక్షణ, భయము, నీతి, ఆదరణ, విశ్వాసము, ఆయన వీటిని కలిగి ఉండడానికి నీతో సమాధానము కలిగి ఉండాలి అని నీ దాసుని నోట పలికించాము. ఈ సమాధానము కలిగి ఉండాలంటే మేము మొదటిగా నిన్ను కలిగి ఉండాలి అని తెలియజేసావు తండ్రి. ఈ మాటను ఫలింపచేయండి. ఈ మాటలు ప్రతి బిడ్డ ఎరిగిన వారై సత్యములో నిలిచిన వారై ఉండడానికి కృప చూపండి. నీ సర్వ సత్యములోనికి బిడ్డలందరినీ నడిపించండి. నీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలుపుకోండి. కృపగల నా దేవా, దయగలిగిన తండ్రి, ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి ప్రతి బిడ్డను బలపరిచి ఆశీర్వదించి నెమ్మదిని శాంతిని అనుగ్రహించి నీతో కలిసి ఉండడానికి, నిన్ను కలిగి ఉండడానికి, నీతో సమాధానముగా ఉండడానికి నిత్యత్వములోనికి నడిపించి మహిమ పొందమని మా రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామములోని సమస్తమును నీ ద్వారా కలిగి ఉన్నాయి, మేము నిన్ను కలిగి ఉన్నామని నమ్ముతూ విశ్వసిస్తూ యేసయ్య నామములోని ఈ ప్రార్థన సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది పిల్లారా, అందరము లేచి నిలబడదాం. ఓ పాట పాడుతుండగా కానుకలు సమర్పిస్తున్నాం.